Hi everyone, welcome to another day in my life. Welcome to NJT Fashions. సో ఈరోజు మా చిన్నోడికి కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కొన్ని రెసిపీస్ కూడా చూపిస్తాను. ఐ హోప్ మీకు ఇవన్నీ కూడా హెల్ప్. ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నాను. సో దాంట్లోకి చట్నీ ఎప్పుడు పల్లి చట్నీ చేస్తున్నాను కదా, సో అందుకని చెప్పేసి ఈరోజు టమాటా చట్నీ చేస్తాను. ఈ టమాటా చట్నీ ఎలా అంటే సింపుల్గానే ఉంటుంది, ఉడకబెట్టుకొని చేసుకోవచ్చు. అప్పుడు రైస్లోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, ఎలాగైనా తినొచ్చు. సో ఇప్పుడు నేను టమాటా చట్నీ ఎలా చేసి చూపిస్తాను, క్విక్గా చూపిస్తాను. ఇది చాలా క్విక్ రెసిపీ, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి టమాటాలు ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇలా అయితే ఏంటంటే ఎప్పుడు పల్లి చట్నీ కదా పిల్లలు ఇష్టపడరు. ఇలా అయితే ఇది చాలా ఈజీగా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు తీసుకున్నాను. సో కొంచెం ఉప్పు, కారం చాలా తక్కువ వేసుకోండి. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కారం చాలా తక్కువ వేస్తాను. మీరు కావాలంటే కొంచెం స్పైసీ లెవెల్స్ తినేవాళ్ళు హ్యాపీగా కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి కూడా మీరు అబ్జర్వ్ చేసి చాలా తక్కువ వేసాను. సో మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను యాజ్ యూజువల్గా ఈ రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కామెంట్ చేయండి దీని గురించి. సో ఆయిల్, చింతపండు తక్కువ వేసుకోండి. అండ్ చిన్నపాయలు వెరీ ఇంపార్టెంట్. సో ఇంతే, చాలా సింపుల్గా నేను లెప్పటి మీద పెట్టేస్తున్నాను. చిన్నదికి మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకొని అయిపోయిన తర్వాత పప్పు పెట్టుకుంటే అద్దరిపోతుంది టేస్ట్. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మంచి పెద్దడు గోల. సో ఇంకా పక్కనేమో నేను టమాటా పచ్చడి పొయ్యి మీద పెట్టేసి ఇటు పక్క దోశలు కూడా వేసేస్తున్నాను. టమాటా పచ్చడి ఇలా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అన్నంలోకైనా దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. సో పక్కన పెట్టేసి ఇటు పక్క మా కోసం ముందుగా దోశలు అయితే వేసి పెడుతున్నాను. ఫస్ట్ అయితే మా బుడ్డిగాడి కోసం వేసి పెడుతున్నాను అనమాట. సో వాడికి చాలా ఇష్టం దోశలు. సో ఫర్మెంట్ అయిన ఫుడ్స్ బాగా పెట్టండి. మా వాడు ఇడ్లీ, దోశ, ఉప్మా అన్ని రకాలు తింటారు. పిల్లలకి అన్ని అలవాటు చేయండి, ఇష్టంగా తింటారు. ఇంకా మా బుడ్డిగాడి కోసమని దోశలు వేసుకెళ్తే వాడేమో వెయిట్ చేస్తున్నాను, నాకు ఒక బుల్లు దోశలు కావాలి మమ్మీ అని అడిగాడు. అందుకని చెప్పేసి వాడికి బుల్లు దోశలు వేస్తున్నాను. ఏదైనా కానీ పిల్లలు ఇష్టంగా తినాలండి, మనం బలవంతంగా పెట్టకూడదని నేను బాగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను ఇక్కడ. సో ఇంక వాడి కోసం అని చెప్పేసి బుల్లు దోశలు తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసాను. ఇంకా వాడికి ఇచ్చేసి మేము కూడా టిఫిన్ చేసేస్తున్నాం. టమాటో పచ్చడి అయితే చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను. సో రైస్ కడిగి పెట్టేసి ఇక్కడ నేను సొరకాయ పాయసం చేస్తున్నాను. పెళ్లికి ముందు అసలు సొరకాయ పాయసం అంటే ఏంటో కూడా తెలియదు. సో పెళ్ళైన తర్వాత మా అత్తయ్య గారు చేస్తే నాకు భలే నచ్చి ఇంక రెసిపీ నేర్చేసుకున్నాను. సో ఈ సమ్మర్కి ఇలాంటి రెసిపీస్ మీరు తినండి, మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. చాలా ఈజీగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఈ సమ్మర్కి బాడీ కూల్ కూడా అవుతుంది. సో ఏం లేదండి, ఫస్ట్ సగ్గుబియ్యం తీసుకొని వాష్ చేసేసుకొని సొరకాయని బయట స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేసుకోండి నీట్గా. సొరకాయ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ కూడా పోసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చి బాగా ఉడికిన తర్వాత కొంచెం బెల్లం కూడా వేసి అది మరిగిన తర్వాత బియ్య పిండి కూడా వేసుకోండి. బియ్య పిండి వేసుకొని పాలు పోసుకొని 10 నిమిషాలు మరిగించుకుంటే అయిపోతుంది. సో అది పక్కన ఉడికిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ ఫిష్ ఫ్రైకి నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తుంటాను, మ్యారినేట్ చేసి పెట్టాను కదా. సో ఇది ఇక్కడ నేను మ్యారినేట్ చేసిన ఫిష్ని ఇక్కడ వేస్తున్నాను. ఇది స్కిన్లెస్ అనమాట, ముళ్ళు కూడా ఉండదు. వీటిని జిలేబీలు అంటారు, చాలా బాగుంటాయండి పిల్లలకి. సో వీటి మ్యారినేషన్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, కావాలంటే చూడండి. ఇంకేముంది, ఆయిల్లో వేసేసి ఫ్రై చేశాను అనమాట. సో ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు, ముళ్ళు కూడా ఉండదు, హ్యాపీగా తినేయచ్చు అనమాట. ఇటుపక్క మాకు జిలేబీల్లోనే ఇంకో ఫిష్ ఉంటే అవి కూడా ఫ్రై చేస్తున్నాను. చాలా బాగా కుదిరాయి. ఒకసారి మీకు సో ఇదన్నమాట, లేదు చూద్దాం. నేను వైట్ శారీ మీద కానీ ఆర్డర్ పెట్టాను. సో ఎలా వస్తుందో ఏమో చూడాలి. సో ఇది అరౌండ్ మనకి ఒక 4.6 మీటర్స్ వరకు వస్తుంది అనుకుంటా. సో నేను మొత్తం స్టిచ్ చేయించుకున్నాక మీకు చూపిస్తాను అసలు ఎలా వస్తుంది ఏంటని. సో ఇది నేను వైట్ శారీకి వేపిద్దామని చేయించుకున్నాను. దీనికి సంబంధించిన లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఇక్కడ మా పెద్దోడు గోల చేస్తున్నాడు, నన్ను వీడియో కూడా చేయించుకోనివ్వట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజు. సో నేను దాని మీద నాకు కుట్టే వాళ్ళు ఎవరు లేక నేను ఇప్పుడు ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. చూద్దాం అసలు ఎంత బాగా వస్తుంది. చూద్దాం, నేను ఫస్ట్ టైం అనమాట ఇలా ఆర్డర్ పెట్టుకోవడం. సౌండ్ చేసినానా ఎలా వస్తుంది ఏంటండి. సో రెండు కూడా సేమ్ కలర్లోనే పెట్టుకున్నా. శారీ కూడా చూపిస్తాను మీకు నేను. మరి ఇది పడుతుందో లేదో నాకు అసలు సైజ్ ఫిట్టింగ్ అంతా చూసుకోవాలి తర్వాత.
చూడ్డానికి అయితే ఓకే, బాగానే ఉంది. ఇది హ్యాండ్స్ స్ట్రెచ్ఫుల్. ఇప్పుడు ఎక్కడ పట్టినా ఇవి చాలామంది కుట్టించుకోవటం కూడా ఆపేశారు వీటి కోసం. అండ్ ఏది లేస్ వచ్చేసి ఇది రెండు కూడా సేమ్ కలర్లోనే వచ్చింది, పర్లేదు. సో నేను వేసుకొని ఫిట్టింగ్ ఎలా ఉందో చెప్తాను. వచ్చేసి ఇదనమాట ప్యూర్ ప్లెయిన్ వైట్ శారీ. మీకు ఇక్కడ ఈ జార్జెట్ వర్క్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. సో శారీ వచ్చేసి ఇదనమాట. సో ఈ శారీ మీదకి నేను ఆ బ్లౌజ్ని ఆర్డర్ పెట్టుకున్నాను. అసలు నేను స్టిచ్ చేయించుకొని బ్లౌజ్ మొత్తం బాగుంటే రిటర్న్ పెట్టేస్తాను, బాగాలేకపోతే లేదంటే ఉంచుకుంటాను. సో దీనికి సంబంధించిన ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. సో శారీ అయితే ఇది. సో దీని మీదకి ఇలాగా ఐ హోప్ బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. చూద్దాం అసలు ఎంతవరకు వెళ్తుంది ఏంటి అని చెప్పేసి. సో బ్లౌజ్ అండ్ లేస్ లింక్ కావాలంటే కామెంట్ చేసేయండి. ఇక్కడ ఇంకా ఫిష్ ఫ్రై అయితే మాడిపోతుందని చెప్పేసి వచ్చేసాను. సో ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మా చిన్నోడు ఫుడ్ ప్రిపరేషన్. సో వాడు చేసే ఫుడ్లో ఒకటి అయిపోయింది అనమాట. ఇక్కడ నేను క్వాంటిటీస్ చెప్తున్నాను మీకు. క్వాంటిటీ వచ్చేసి 1:3, అంటే ఒక గ్లాసు పప్పుకి 3 గ్లాసులు రైస్ ఉండాలన్నమాట. సో అలా అయితేనే పిల్లలకి బాగుంటుంది. కడిగి శుభ్రంగా ఇట్లా తడిగుడ్లో వేసి ఎండబెట్టేయాలి. ఎండబెట్టుకుంటే బాగుంటుంది అనమాట. బాగా డ్రై అయిపోయిన తర్వాత మీరు వాటిని చేసుకుంటే బాగుంటుంది. ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. పాయసం అయిపోయింది, ఫ్రై అయిపోయింది, రైస్. అలాగే మా అమ్మమ్మ ఈ గ్యాప్లో మాకు మామిడికాయ తొక్కు పచ్చడి చేసింది, భలేగుంది. సో హలో, ఆఫ్టర్ లంచ్ ప్రిపరేషన్ అసలు వీడియోనే తీయలేదు, టైం అస్సలు కుదరలేదు. తర్వాత మా సిస్టర్ వాళ్ళు వస్తే వాళ్ళతో టైం స్పెండ్ చేశాను, బుడ్డిగాని స్కూల్కి పంపించాను. ఇంకా ఆ తర్వాత చిన్నోడిని నిద్రకేసి నేను కూడా అలాగే పడుకున్నాను. సో ఇప్పుడే లేచాను అనమాట. సో లేచి ఇప్పుడు పనులు ఉన్నాయి చూసుకుంటున్నాను. సో చలో, నిద్ర లేవగానే ఫస్ట్ టీ పెట్టేసుకున్నాను. తర్వాత ఇదిగోనే నేను మార్నింగ్ సన్ డ్రైకి ఉంచాను కదా. సో బాగా డ్రై అయిపోయి, నేను ముందుగానే చెప్తున్నాను బాగా డ్రై అవ్వాలి. తడిపొడిగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసి మిక్సీ పట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. సో పిల్లలకి పెట్టేది కాబట్టి బాగా సన్ డ్రై అవ్వనివ్వండి. ఇక్కడ చూడండి ఎంత పొడిగా ఉందో. సో ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇట్లా నేను బాండీలో వేసేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని లైట్గా సిమ్లోనే పెట్టుకుని రోస్ట్ చేసుకోండి, అప్పుడే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే పైన మాడిపోతాయి, రుచి ఉండదు. సో పిల్లలు మాడిపోయిందో తెలియదు కాబట్టి సో లైట్గా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. సో ఇలా లైట్గా రోస్ట్ చేసుకోండి. వీటిలో మీరు కావాలంటే జీడిపప్పులు, బాదం పప్పులు సో 10 మంత్ తర్వాత వేసుకోవచ్చు. సో నేనైతే ప్రస్తుతానికి కొంచెం వాము వేసిన. వాము వేయండి, పిల్లలకి చాలా మంచిది. అంటే కొంచెం గ్యాస్ అలా రాకుండా ఉంటుంది పప్పు కాబట్టి. ఏముంది, ఇలా లైట్గా ఫ్రై చేసుకొని డ్రై అవ్వనివ్వండి బాగా. డ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సో ఇలాగ. సో మై టీ ఈజ్ రెడీ. సో టీ తాగుతూ కొంచెం మా ఆయనతో టైం స్పెండ్ చేస్తాను. సో ఇలాంటి టైం చాలా ప్రీషియస్ కదా. వచ్చేసి అటుకులు. సో ఈ రెండు యాక్చువల్గా అయిపోయాయి. సో అందుకని చెప్పేసి చేస్తున్నాను. ఇది అటుకులు మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేను మామూలుగా అటుకులు అయితే తీసుకున్నాను. అటుకులు కూడా పిల్లలకి చాలా మంచిదండి. అటుకులు మకానా కూడా పెట్టచ్చు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే నా దగ్గర అటుకులు ఉన్నాయి. అటుకులు కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై చేసుకుని దీంట్లో కూడా మీరు జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకుని ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మనం షుగర్ కానీ సాల్ట్ అలా ఏమీ వేయం కదా. సో చప్పగా తినాలంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో మీకు కావాలంటే కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం మెత్తగా మిక్సీ పట్టేసుకొని బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే నాకు ఇది ఒక 2 వీక్స్ 1 వీక్ వరకు వస్తుంది. సో ఇవి నేను చేసిన ఈ ఫుడ్ అనేది 6 మంత్స్ నుంచి కూడా మీ పిల్లలకి మీరు హ్యాపీగా పెట్టుకోవాలి. చూపించిన రెసిపీస్ మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి, ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. అలాగే నేను చూపించిన బ్లౌజ్ అండ్ లేస్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను ఇస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్